గురుగారు, ఈ ఆధునిక కాలంలో గ్రహాలు నక్షత్రాలు అంటూ కాలగణన చేస్తూ వాటి ద్వారా భవిష్యత్తును గణించడం ఎంతవరకు సమంజసం అంటారు? ఆధునిక కాలంలోనే కాదమ్మా, ఏ సమయంలోనైనా గ్రహముల యొక్క ప్రభావము జీవుడి మీద ఉన్నంతకాలం గ్రహస్థితిని గమనిస్తూ ముహూర్తాన్ని బేరీజు వేసుకుంటూ నక్షత్ర బలాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పంచాంగం అనేది ప్రతి జీవుడికి శ్రేయస్సును కలిగిస్తూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో మరలించుకోవడానికి అవసరమైన సాధనం. కనుక గ్రహముల ప్రభావము నీ మీద ఉంటుంది అని నువ్వు గుర్తించి ఆ ముహూర్తం ఏమిటి, ఆ తిథి ఏమిటి, ఆనాడు నువ్వు ఆచరించాల్సిన నిత్య నైమిత్తిక కర్మలేమిటి, వీటిని నువ్వు చేయగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే బ్రహ్మ ముహూర్తానికి అభిజిత్ ముహూర్తానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి జ్యోతిష్య శాస్త్రము వీటిని గుర్తిస్తూ పగలు ఉన్నటువంటి 15 ముహూర్తాలలో నువ్వు కార్యక్రమాలను చేసి రాత్రి తొందరగా సేవించి శయనించే ప్రయత్నం చెయ్యి. ఎందుకు అంటే రాత్రి అంటే త్రి రా అని. త్రి రా అంటే త్రి అంటే 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు. రా అంటే వర్తించే పద్ధతి. రాత్రి అన్న శబ్దానికి రాతి సుఖమితి రాత్రి అని, నీకు ఆనందాన్ని అందించేది. ఈ ఆనందాన్ని నువ్వు నీ ఇంద్రియాలకన్నింటికీ విరామం కల్పించి నిద్రపోయి బ్రహ్మముహూర్తంలో లేచి అందుకుంటావా? లేదు, ఇంద్రియ సుఖాలలో తేలుతూ అవే సర్వస్వం అని భావించి అర్ధరాత్రి దాకా మేలుకొని అనంతరం సూర్యోదయం తర్వాత లేచి జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటావా? తేల్చుకోవాల్సింది నువ్వు. అందుకే జ్యోతిష్యము అంటే, జ్యోతి అంటే వెలుగు, నీకు దారి చూపించేది. ఆ జ్యోతి, ఆ వెలుగును ఆధారంగా చేసుకొని నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే అది అద్భుతమైన ఫలితాన్ని నీకు అందజేయగలదు.